నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 10 ఏళ్లుగా విశాఖ రాంకీ భూదోపిడీ కేసులో కాలయాపన సిబిఐ ఆధారాలతో నిగ్గు తేల్చిన 379 సార్లు వాయిదా దోషిగా తేలితే జగన్ కు 7 ఏళ్ల జైలు శిక్ష వైకాపా మూడో జాబితాలో బీసీలు కాపులకే మొండి చేయి కాపు రామచంద్రారెడ్డి పార్థసారథికి టికెట్ నిరాకరణ ఎంఎస్ బాబును పక్కన పెట్టిన జగన్ జనసేన వైపు చూస్తున్న ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు లేఖ పంపిన కాపు ఉద్యమ నేత అధికార వైకాపా నేతలతో మాట్లాడేందుకు విముఖత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ గెలవాలన్న ఖర్గే బూత్ స్థాయి నుంచి పనిచేయాలని నిర్దేశం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోక్యానికి తెలంగాణ హైకోర్టు నిరాకరణ నిబంధనల ప్రకారమే ఉందని వెల్లడి వేర్వేరుగా ఎన్నిక నిర్వహణపై భారాస నేత పిటిషన్ కొట్టివేత నేడు దేశంలోనే పొడవైన సముద్ర వంతెన ప్రారంభం ముంబై ట్రాన్స్ హార్బర్ వంతెనను జాతికి అంకితం చేయనున్న ప్రధాని పెద్ద ఎత్తున ఏర్పాట్లు వచ్చే వారం నుంచి గ్రామ స్థాయి నుంచి వాతావరణ సమాచారం ఐఎండీ డైరెక్టర్ ప్రకటన రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించిన అధికారి పైకి కనిపించేది గోరంత దోచుకునేది కొండంత అదే జగన్ ముఠా మార్క్ విశాఖ ఫార్మసిటీలోనూ అదే చేశారు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా ఉడా మాస్టర్ ప్లాన్ కు తూట్లు పొడిచి రామ్కీ ఫార్మాసిటీలో గ్రీన్ బెల్ట్ జోన్ ను దారుణంగా కుదించారు తద్వారా ప్రస్తుత వైకాపా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి 914 ఎకరాలు ధారాదత్తం చేశారు ప్రతిగా ఆయన జగన్ కు చెందిన జగతిలోకి 10 కోట్ల రూపాయల ముడుపుల్ని పెట్టుబడిగా మళ్లించారు జగన్ అన్కోకు 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న ఈ కేసులో నిజానిజాలను సిబిఐ ఆధారాలతో నిగ్గు తేల్చిన 10 ఏళ్లుగా కేసుల విచారణ జాప్యానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు 2002లో విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మాసిటీ అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా 2004 మార్చి 11న ఏపీఐఐసి రామ్కీ సంస్థలు కలిసి రామ్కీ ఫార్మాసిటీ ఇండియా లిమిటెడ్ ఆర్పీసీఐఎల్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి సేజ్ నాన్ సేజ్ కలిపి 2143 ఎకరాల్లో 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించాయి ఇందులో రామ్కీ వాటా 89% కాగా 11% వాటాగా ఏపీఐఐసి భూమిని సమకూర్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాగా జగన్ నాటకానికి తెరలేచింది కాలుష్య నివారణకు ఫార్మాసిటీ సరిహద్దుకు లోపల బయట మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్ పేరుతో కృత్రిమంగా అడవిని సృష్టించాలనేది నియమం అప్పటి విశాఖపట్టణాభివృద్ధి సంస్థ ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫార్మాసిటీ లోపలి వైపు 250 మీటర్లు అంటే 973 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కోసం వదలాలి అయితే రామ్కీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డికి లబ్ధి చేకూరేలా అప్పటి సీఎం వైఎస్ నిర్ణయాలు తీసుకున్నట్లు సిబిఐ వివరించింది గ్రీన్ బెల్ట్ లోపలి వైపు 50 మీటర్ల మేరకు 58.95 ఎకరాలు వదిలామంటూ 2005 ఫిబ్రవరిలో ఉడాకు రామ్కీ తన లేఅవుట్ సమర్పించింది 59 ఎకరాలంటే కేవలం 15 మీటర్లే ఇది మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం ఒకవేళ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలంటే ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి తర్వాతే జీవోను సవరించాలి ఇవన్నీ చేయకుండానే మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా లేఅవుట్ ను ఆమోదించడం అక్రమమని సిబిఐ స్పష్టం చేసింది అప్పటి ఉడా వైస్ చైర్మన్ జి వెంకట్రామరెడ్డి నేరపూరిత కుట్రతో ఫార్మాసిటీ లోపల 50 మీటర్లు బయట 250 మీటర్ల గ్రీన్ బెల్ట్ తో 2007 నవంబర్ 26న ఫార్మాసిటీ లేఅవుట్ ను ఆమోదించినట్లు సిబిఐ తెలిపింది దానివల్ల అయోధ్య రామిరెడ్డికి 200 మీటర్లు అంటే ఏకంగా 914 ఎకరాల ఆయాచిత లబ్ధి కలిగిందని స్పష్టం చేసింది అలా అక్రమంగా పొందిన 200 మీటర్ల గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్లాట్లుగా విభజించి నాన్ సెజ్ పరిధిలో 38 ప్లాట్లను అమ్మడంతో పాటు సెజ్ లో 4 ప్లాట్లను లీజుకు ఇచ్చినట్లు సిబిఐ వెల్లడించింది ఫలితంగా రామ్కీ సంస్థ 133.74 కోట్లు అక్రమ లబ్ధి పొందినట్లు వివరించింది జగన్ ప్రభావం కారణంగా సీఎం హోదాలో రాజశేఖర రెడ్డి తీసుకున్న
నిర్ణయాలతో అక్రమంగా లబ్ధి పొందిన అయోధ్య రామిరెడ్డి ప్రతిఫలంగా 10 కోట్ల రూపాయల ముడుపుల్ని తన కంపెనీల ద్వారా పెట్టుబడుల రూపంలో జగతిలోకి మళ్లించారు. దానికోసం అయోధ్య రామిరెడ్డి తన బంధువులతో ఈఆర్ఎస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీడబ్ల్యూసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేయించారు. రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సబ్ కాంట్రాక్టులు చేసినట్లుగా వర్క్ ఆర్డర్లు సృష్టించి 4 బంధువుల పేరిట 2 కోట్ల రూపాయలకు చెక్కులు ఇచ్చారు. తర్వాత ఆ 4 సొమ్ము బ్యాంకు నుంచి టీడబ్ల్యూసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బదిలీ అయ్యింది. టీడబ్ల్యూసీ 2007 డిసెంబర్లో జగతి పబ్లికేషన్స్ కు 2 కోట్ల రూపాయల చెక్కు జారీ చేసింది. తర్వాత భూమి కొనుగోలు అడ్వాన్సుల పేరిట ఈఆర్ఎస్ సంస్థకు 2008 ఫిబ్రవరిలో 8 కోట్లు మళ్లించారు. సిబిఐ తేల్చిన అంశాల ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. 42 ప్లాట్ల అమ్మకం, లీజు ద్వారా 133.74 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని సిబిఐ తేల్చగా, ఇంకో 9 ప్లాట్లు కూడా అమ్మి మరో 101.29 కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టుకున్నట్లు ఈడీ తేల్చింది. ఈ కేసులో ఫార్మాసిటీలో విక్రయించని 16 ప్లాట్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2013, 2015లలో మొత్తం 4 విడతల్లో జగతి పబ్లికేషన్స్ రామ్కీ గ్రూప్ నకు చెందిన 356.59 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో 10 కోట్ల రూపాయలు జగతి పబ్లికేషన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు కాగా, మిగతావి రామ్కీ గ్రూప్ నకు చెందిన ఆస్తులు. రామ్కీ కేసులో A1 గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా జగతి పబ్లికేషన్స్, A4 గా అయోధ్య రామిరెడ్డి, A5 గా జి వెంకట్రామరెడ్డి, A6 గా రామ్కీ ఫార్మాసిటీని పేర్కొంటూ 2012 మే 7న సిబిఐ ఛార్జిషీట్ వేసింది. వారిపై ఐపీసీ 120B రెడ్ విత్ 420, 409, 420, 468, 471 అవినీతి నిరోధక చట్టంలోని 9, 11, 12 సహా వివిధ సెక్షన్లు నమోదు చేసింది. ఛార్జిషీట్ వేసి 10 ఏళ్లవగా హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో విచారణ ఇప్పటి వరకు 379 సార్లు వాయిదా పడింది. కేసు నుంచి తమ పేర్లను తొలగించాలంటూ జగన్ సహా నిందితులు వేసిన డిశ్చార్జి పిటిషన్పై వాదనలు ముగిశాయి. మిగతా ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాక కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ 2016 సెప్టెంబర్ 16న 6గురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులపై ఇప్పటి వరకు 238 సార్లు విచారణ జరిగింది. సిబిఐ కేసుల్లోని సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే జగన్ కు కనీసం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం 7 ఏళ్లు, 12 ప్రకారం 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. వెంకట్రామరెడ్డిపై నమోదైన ఐపీసీ 409 రుజువైతే కనీసం 5 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష పడుతుంది. ఈడీ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు పూర్తి స్థాయిలో జప్తవుతాయి. ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. పిఎంఎల్ఏ సెక్షన్ 4 ప్రకారం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం క్రిమినల్ కేసుల్లో కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడితే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత కోల్పోతారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగేందుకు వీలుండదు. శిక్షాకాలంతో పాటు శిక్ష పూర్తయిన 6 ఏళ్ల వరకు అనర్హత కొనసాగుతుంది. అధికార వైకాపాలో మరికొందరు ఎమ్మెల్యేల టికెట్లు చిరిగాయి. 2 దఫాల్లో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా మరో 10 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. మొత్తంగా 24 మంది ఎమ్మెల్యేలకు, 3 ఎంపీలకు టికెట్ లేదని తేల్చి చెప్పారు. మూడో జాబితాలో పలువురికి ఉద్వాసన పలకగా మరికొందరు ఆశ్చర్యకరమైన రీతిలో టికెట్ దక్కించుకున్నారు. ప్రశ్నించే గొంతును కోస్తారని వైకాపా సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటనతో అధికార వైకాపా అధిష్టానం మరోసారి రుజువు చేసింది. దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా, పాపమా, నేనేం తప్పు చేశాను, వ్యతిరేకత దళితులమైన మా సీట్లలోనే ఉందా, డబ్బులిస్తే ఐపాక్ వాళ్లు ఎవరి తలరాతలైనా మారుస్తారా అంటూ ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టేశారు. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా డాక్టర్ మూతిరేవుల సునీల్ కుమార్ను నియమించారు. సునీల్ 2014-19 మధ్య ఇదే పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యేగా పనిచేశారు. బాబుకు అన్యాయం చేసినట్లే 2019లో సునీల్ను పక్కన పెట్టారు. ఆయన అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన్నే ఇన్ఛార్జిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన భార్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్ను తప్పించి ఆయన భార్య వాణిని సమన్వయకర్తగా నియమించారు. కొన్ని నెలలు గడవకుండానే తిరిగి దువ్వాడ శ్రీనివాస్నే టెక్కలి సమన్వయకర్తగా నియమించారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ పిలిచి మాట్లాడారు.
ఈసారి కూడా మీరే కొనసాగుతారని చెప్పి పంపారు. తాజాగా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఆ పదవిని అధికారాన్ని వదులుకొని అప్పట్లో వైకాపాలో చేరారు. అధికారంలోకొస్తే మంత్రి పదవి ఇస్తామని వైకాపా పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారు. ఏ పదవి ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్టే గల్లంతు చేశారు. 3 జాబితాలో ఓ మంత్రి తమ్ముడు అసెంబ్లీ, మరో మంత్రి కొడుకును లోక్సభకు పంపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ను తాజాగా కర్నూలు జిల్లా కోడుమూడు ఎస్సీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ ను పక్కన పెట్టేశారు. సురేష్ బావ డాక్టర్ తిప్పేస్వామి ప్రస్తుతం మడకసిర ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను ఈసారి మార్చకపోతే సురేష్ కుటుంబంలో 3 టికెట్లు ఇచ్చినట్లవుతుంది. తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను ఏలూరు లోక్సభ బాధ్యుడిగా నియమించారు. విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని బుధవారం సాయంత్రం జగన్ను కలిశారు. గురువారం రాత్రికి ఆయన్ను విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పిరియ విజయకు ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యత అప్పగించారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాళ్ల హారిక భర్త ఉప్పాళ్ల రామును పెడన అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడిగా నియమించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న పిరియ సాయిరాజ్ను తప్పించి ఆ సీటును ఆయన భార్య పిరియ విజయకు అప్పగించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీకి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్సభకు మార్చారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఎక్కడా సీటు ఉండదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. 3 రోజుల పాటు పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగిన ఆయన ఎట్టకేలకు కర్నూలు లోక్సభ సీటును దక్కించుకోగలిగారు. ఇన్ఛార్జీలు మారుస్తూ ఇప్పటి వరకు 3 జాబితాల్ని విడుదల చేసిన వైకాపా మొత్తం 51 అసెంబ్లీ ఇన్ఛార్జీలు, 8 పార్లమెంటు ఇన్ఛార్జీల్ని మార్చింది. మొత్తంగా 3 సిట్టింగ్ ఎంపీలకు టికెట్ లేదని తేల్చేశారు. 3 జాబితాల్లో కలిపి 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు లేవని జగన్ మొండి చేయి చూపారు. వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించవద్దంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ సర్కారు దాఖలు చేసిన అప్పీళ్లు నేడు విచారణకు రానున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ యు దుర్గాప్రసాద్ రావుతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ అప్పీలుపై విచారణ జరపనుంది. ఈ నెల 2న అప్పీళ్లు విచారణకు వచ్చినప్పుడు సీజేతో ధర్మాసనం పంచుకున్న జస్టిస్ ఆర్ రఘునందన్ రావు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీజే పరిపాలనాపరమైన నిర్ణయంతో అప్పీళ్ల విచారణ బెంచ్లోకి జస్టిస్ దుర్గాప్రసాద్ రావు వచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. వాటిని త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని ప్రభుత్వం సింగిల్ జడ్జిని కోరింది. వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు విశాఖకు కార్యాలయాలు తరలించవద్దని హైకోర్టు సింగిల్ జడ్జి డిసెంబర్ 21న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు వేసింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పక్కా ప్రణాళిక రూపొందించుకొని ప్రజలకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాబోయే ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 539 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. వీరికి మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రాలను 5 క్లస్టర్లుగా విభజించి 2 రోజులు ఢిల్లీలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. తొలి రోజైన గురువారం క్లస్టర్ 1 కింద తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి నేతలు సమావేశానికి వెళ్లారు. క్లస్టర్ 2 కింద ఆంధ్రప్రదేశ్, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల సమన్వయకర్తలతో ఖర్గే సహా ముఖ్య నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరికొందరు మంత్రులు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఖర్గే దిశానిర్దేశం చేశారని భట్టి తెలిపారు. ప్రజల ఆస్తుల్ని, దేశ వనరుల్ని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి అమ్మకానికి పెట్టి దారాదత్తం చేసేటువంటి రాజకీయ పార్టీలకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపొద్దున లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తీర్పు రాబోతాం. దశాబ్దాల పాటు తెలంగాణ కోరికని నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి వారిని అభ్యర్థించాం. భారీ మెజార్టీతో మా రాష్ట్ర ప్రజలంతా కూడా మీ మీద అభిమానాన్ని చాటుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మా దగ్గర రావాలని కోరాం.
కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం జారీ చేసిన పత్రికా ప్రకటనను సవాల్ చేస్తూ భారాస నేత కార్తిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఖాళీ అయిన స్థానాలకు అధికరణ 4 కింద ఒకే ఓటు బదలాయింపు పద్ధతిలో ఎన్నిక నిర్వహించాల్సి ఉందని పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఎన్నికల సంఘం 2 స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని వివరించారు. నోటిఫికేషన్ జారీ కాలేదని, కాబట్టి న్యాయ సమీక్షకు అడ్డంకి కాదన్నారు. ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన తర్వాత ఏర్పడే ఖాళీలకు అధికరణ 171 కింద ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు. పదవీకాలం పూర్తి కాకుండా ఏర్పడిన ఖాళీలకు అధికరణం 151 కింద ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం 151 అధికరణం కింద 2 స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయిందని, కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో అధికార కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ 2 స్థానాలకు వేర్వేరుగా ఎన్నిక జరగనున్నందున 2 కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు 2 అభ్యర్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లడానికి ముందే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కోటాలో సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డి, పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పోటీ పడుతున్నారు. మైనారిటీ కోటా కింద ఏఐసీసీ మైనారిటీ సెల్ కార్యదర్శి ఫయ్యూమ్ ఖురేషి, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావిద్, మస్కతి డైరీ యజమాని మస్కతి కూడా ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని పరిగణలోకి తీసుకుంటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ రేసులో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ముద్రగడతో జనసేన తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ శ్రీనివాస్, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వేర్వేరుగా సమావేశమయ్యారు. ముద్రగడ కూడా సానుకూలంగా స్పందించి జనసేనానికి ఇవ్వమని ఓ లేఖ రాసి బొలిశెట్టి శ్రీనివాస్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. లేఖను పవన్కు అందించిన తర్వాత భవిష్యత్తు పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ వారం రోజుల్లో పవన్, పద్మనాభం భేటీ ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. ఇరిపాకలో కోటి లింగార్చనకు ఆహ్వానించినట్లు చెప్పిన జ్యోతుల నెహ్రూ అధిష్టానం తనను పంపలేదన్నారు. ముద్రగడను బుజ్జగించేందుకు వైకాపా అధిష్టానం ఒక నాయకుడితో ఫోన్లో సంప్రదింపులు చేయించినా ఆయన విముఖత చూపినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై ముద్రగడ, ఆయన కుమారుడి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సెబ్ ఎస్ఐ అలీబెగ్ని ఎమ్మెల్యే రాచమల శివప్రసాద్ రెడ్డి తీవ్ర పరుష పదజాలంతో దూషించారు. ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకెళ్తుండగా ఎస్సీబీ పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని నిర్ణయించిన పోలీసులు సంతకం పెట్టాలని కోరగా పుల్లయ్య నిరాకరించారు. ఇది తెలిసి స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే రాచమల్లు కుర్చీలో కూర్చొని ఎస్ఐ బేగ్పై విరుచుకుపడ్డారు. తల్లి చనిపోయి దినం కోసం మందు బాటిళ్లు తీసుకెళ్తుంటే కేసు పెడతావా అని ప్రశ్నించారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని బేగ్ చెబుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెడితే ఒప్పుకోబోనన్న ఆయన చట్టాన్ని మార్చుకో, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం సరిగ్గా ఇచ్చినారు, వాడే అక్రమం తిన్నారు. గోవా మందు ఉంటే పట్టుకో, 4 బోర్డులు పట్టుకొచ్చానండి. ఇగో నేను 4 బోర్డులు కేసు రాశానండి. అటు రాశారు మీరు. షాప్ లో బాటలు దొరికిన వాళ్ళతోనే మీరు పెట్టిండేది, ఎవరికి పెట్టాలా? అదేనయ్యా నేను చెప్పింది, నువ్వు చెప్పేది అదే. నేను చెప్తానా, అక్క పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెట్టారా చూడే, ఇది ఒప్పుకోను. లోపల పెట్టడం లేదు సార్, బాధ పెట్టడం. మీరు కేసు రాచేనే ఒప్పుకోను. మీ చట్టం మార్చుకో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నేడు సమావేశం కానుంది. కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45.63 కోట్ల నిధులు రాగా 45.45 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఏపీ 24.91 కోట్లు, తెలంగాణ 19.71 కోట్లు, కేంద్రం కోటి ఇచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ 13.61 కోట్లు, ఏపీ 11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఆంధ్రప్రదేశ్ 3.35 కోట్లు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్ను 23.5 కోట్లుగా ఖరారు చేశారు. అందులో వేతనాల ఖర్చు 12.7 కోట్లుగా ఉంది. అంటే నెలకు ₹1 కోటి పైగా వేతనాలకు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బోర్డు వద్ద 22 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలు చెల్లించే పరిస్థితి లేదని కృష్ణా బోర్డు తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు. నిధుల విషయమై 2 రాష్ట్రాలకు లేఖ రాస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపారు. మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. నాసిక్లో నేడు 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం మహారాష్ట్రలో 10,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారని మహారాష్ట్ర సీఎం కార్యాలయం తెలిపింది. దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అటల్ సేతుగా పిలుస్తున్న ఈ వారధి ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతుంది. 17,840 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెన నిర్మించారు. బ్రిడ్జ్ పొడవు దాదాపు 22 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. వంతెన మీదుగా సేవ్రీ నుంచి నవాషేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంది. ముంబై నుంచి పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గించనుంది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సింధే స్వయంగా పర్యవేక్షించారు. వాతావరణ అంచనాలను వచ్చే వారం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషల్లో వాతావరణ అంచనాలు విడుదల చేస్తామని వాతావరణ విభాగ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం 5 రైతులతో అనుసంధానం కావాలనేది తమ లక్ష్యమన్నారు. తీవ్రమైన వాతావరణ హెచ్చరికతో పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం, గాలుల వేగం వంటి వివరాలను పంచాయతీ వాతావరణ సేవ ద్వారా పొందవచ్చన్నారు. ఏడాది పాటు జరిగే IMD 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ప్రతి చోట వాతావరణం, ఇంటింటికి వాతావరణం పేరుతో ఈ కొత్త సేవలు ప్రారంభించనున్నారు. దేశంలో ఏ మూలన ఉన్నవారైనా మొబైల్ యాప్ ద్వారా ప్రాంతం పేరు, పిన్ కోడ్ లేదా అక్షాంశ రేఖాంశాలను తెలిపి సులభంగా వివరాలు పొందే అవకాశం ఉంది. వాతావరణ సమాచారాన్ని వాడుకొని దానికి అనుగుణంగా స్పందిస్తే చిన్నకారు రైతులు 12,500 రూపాయల వరకు లబ్ధి పొందవచ్చని మహాపాత్ర తెలిపారు.